ప్రభు ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినంలో శుభప్రదమైన దేవుని మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యము వినుటకు దేవుని పాదముల చెంత కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభువునందు ప్రియమైన వార్లారా, ఈ సమయమందు మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు హృదయపూర్వకముగా ఏమి చేయాలి? దేవుని నమ్మిన వారు హృదయపూర్వకము అంటే మనస్ఫూర్తిగా, ఇష్టపూర్వకంగా ఏం చేయాలి, ఏం చేయమని బైబిల్ చెప్పింది. బైబిల్లో అయితే హృదయపూర్వకముగా అనే పదము లిఖించబడింది. దాని మీద మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. ఎందుకంటే భక్తుడైన సొలొమోను దేవాలయమును కట్టించిన తర్వాత లేదా మందిరము దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటను వల్లించాడు. ఒకసారి చూద్దామా? దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 14వ వచనములో సొలొమోను దేవుని మందిరం ఎదుట ఈ రీతిగా ప్రార్థన చేస్తున్నాడు. మనోభిలాష కలిగిన వాడై, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, ఆ మాట చూడండి, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. ఎలాగా ఈ మాట అన్నాడండి? దేవా, యెహోవా ఇశ్రాయేలు దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు ఎవరంట? నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృప చూపుచూ ఉండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు ప్రభువా అని ప్రార్థన చేశాడు. తన భక్తులను గురించి మొరపెడుతూ, దేవా, నిజంగా హృదయపూర్వకంగా భక్తి చేస్తే వారికి నువ్వు ఏదైతే వాగ్దానం చేశావో అది తప్పక నెరవేరుస్తావు ప్రభువా, నువ్వు అది నేను నమ్ముతున్నాను అని దేవాలయం ఎదుట, అందరి ఎదుట మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాచి సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు అని 13వ వచనం చివరి లైన్లో రాయబడింది. ఇశ్రాయేలు అందరి ఎదుటను మోకాళ్ళుని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ఏం చేశాడట? ప్రార్థన చేశాడట. నిజమే కదా? హృదయపూర్వకంగా చేస్తే ఆయన వాక్య వాగ్దానాలు నెరవేర్చేటటువంటి మన దేవునికి సాటి అయిన వారు ఇహపరములలో ఎవరు లేరు. అయితే హృదయపూర్వకంగా మనం ఏం చేయాలి? భక్తులుగా, నమ్మిన వారుగా మనం ఏం చేయాలని బైబిల్ చెప్పింది అని అంటే చాలా విషయాలు ఉన్నాయి. కొన్నింటిని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము మొదటి విషయానికి వస్తూ ఉన్నాం. 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని ఒకసారి హృదయపూర్వకంగా మనం చేయవలసిన మాటలేంటో చూద్దామా? నా కుమారుడా నా ఉపదేశమును మరువకుము, నా ఆజ్ఞలను, మాట చూసారా? నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చాలు. ప్రభువునందు ప్రియమైన వారలారా, తన భక్తులు హృదయపూర్వకముగా చేస్తే వారిని నువ్వు దీవించు అని ప్రార్థించాడు సొలొమోను. దీవిస్తానని దేవుడు కూడా 7వ అధ్యాయంలో చెప్పాడు.
14 వచనం వచ్చేసరికి, అంటే దినవృత్తాంతం 2వ గ్రంథం 7:14 వచ్చేసరికి ఆయన అంటాడు, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి, నా మనస్సు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను వారు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థిస్తే నేను తప్పక నెరవేరుస్తాను, జరిగిస్తాను అని చెప్పాడు. అయితే ఇప్పుడు హృదయపూర్వకంగా చేయాల్సినవి ఏంటంటే, మొట్టమొదటిది హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలను గైకొనాలి. హృదయపూర్వకంగా అంటే ఎవరో చెప్పారని కాదు, లేకపోతే ఎవరి కోసమో కూడా కాదు, హృదయపూర్వకంగా ప్రభునందు ప్రియులారా. ఎవరి కోసమో చేసేది కాదు భక్తి, లేదా ఎవరో చెప్పారని కాదు. మనకు ఆ మాటలు ప్రకటించబడినప్పుడు తెలిసిన ఆజ్ఞలను హృదయపూర్వకముగా ఏం చేయాలి? మనం గైకొనాలి. ఒక యవనస్తుడు వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు కావాలంటే నేనేం చేయాలి అని అడిగాడు. యేసు ప్రభు అన్నాడు, బాగా మంచి ప్రశ్న వేశావు. నిత్య జీవమునకు వారసుడు కావాలంటే దేవుని ఆజ్ఞలను గైకొను అన్నాడు. అతను అంటాడు, ప్రభువా, బాల్యము నుంచి ఇవి గైకొంటూనే ఉన్నాను అన్నాడు. అయితే నీకు ఒక్కటి కొదవగా ఉన్నది, నీ ఆస్తి అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ మాటకు ఆ యవనస్తుడు ముఖం నొచ్చుకొని వెనక్కి వెళ్ళిపోయాను అని రాయబడింది. అంటే ఆజ్ఞలు గైకొనేటటువంటి వ్యక్తి ఆస్తులు అమ్ముకోవాలని కాదు దేవుడు చెప్పేది. ఆజ్ఞలు గైకొనే వ్యక్తి దేవుని ఆజ్ఞానుసారంగా, అంటే ఆయన అడుగుజాడల్లో నడిస్తే ధనం మీద వ్యామోహం ఉండకూడదు అన్నది ఆయన ఉద్దేశం. ఆస్తులు అమ్ముకోమని చెప్పడు దేవుడు. నీకు ఆస్తే దేవుడుగా ఉంది, అందరిలో కనపడటానికి నన్ను వచ్చి అడిగావు నువ్వు అంతే. నీ ఆస్తి మీద నీకున్న మమకారాన్ని చంపుకో, నా మీద ఆలోచనను పెంచుకో, అప్పుడు నువ్వు పరలోకాన్ని, నిత్య జీవాన్ని పొందుకుంటావు అని అంటే, ఆస్తి మీద ఉన్న మమకారము చంపుకోలేని ఆ యవనస్తుడు ఏం చేశాడు? అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు. ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని ప్రియబిడ్డలముగా ఆజ్ఞలను గైకొనుట వలన, హృదయపూర్వకముగా గైకొనుట వలన దేవుని సన్నిధానములో మనము బహుగా ఆశీర్వదించబడతాం. రెండవది, హృదయపూర్వకంగా ఏం చేయాలో చూద్దామా? 119వ కీర్తన 145వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 119వ కీర్తన, యెహోవా 119వ కీర్తన 145వ వచనము. యెహోవా హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను. చాలు. కీర్తనకారుడు అన్నాడు, రెండవది, దేవుని నమ్మిన వారు హృదయపూర్వకంగా దేవుని మొరపెట్టాలి. నేను ఒక మాట చెప్తాను ప్రియులారా, ప్రార్థన అనేది హృదయపూర్వకంగా చేయాలి. అమ్మ చెప్పింది పో ప్రార్థన చేసుకో మందిరంలో కంటే కాదు, భర్త చెప్పాడు భార్య చెప్పాడు కాదు, హృదయపూర్వకంగా మన మనస్సులో కలగాలి ఆలోచన. అందుకే 145వ కీర్తన 18వ వచనంలో అంటాడు, తనకు మొరపెట్టు వారికి అనగా తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా ఎలాగున్నాడట? సమీపంగా ఉన్నాడు అన్నాడు. అంటే మొరపెట్టడం వేరు, చెప్పండి, నిజముగా మొరపెట్టడం వేరు. అందుకే కదా మనం అర్థం అవడానికి మాట్లాడుకుంటాం. నిద్రపోవడం వేరు, నిద్రపోయినట్లుగా నటించడం వేరు. నిద్రపోయేవాడిని లేపడం చాలా ఈజీ, కానీ నిద్రపోయినట్టుగా నటించేవాడు ఈ పక్క పిలిస్తే ఆ పక్కకు పొలుతాడు, ఆ పక్క పిలిస్తే ఈ పక్కకు పొలుతాడు, తను ఎంతో గాఢ నిద్రలో ఉన్నట్టుగా నటిస్తాడు. అలాగే ప్రార్థన చేయడం వేరు, ప్రార్థన నిజముగా చేయడం వేరు. ప్రార్థన చేయడం వేరు. ఇప్పుడు ఉదాహరణకున్నారు, మీరందరూ ప్రార్థనలో కూర్చున్నారు. చాలా మంది వస్తారు వెళ్తారు. మన సండే స్కూల్ టీచర్ ఉంది చూడండి, గొంతును కత్తితో ఇట్టేసి పొడిచినా కూడా గొంతు తెరచదు. ఆమె నేర్పించే పిల్లలు ప్రార్థన ఏం చేస్తారు? ఆమెను ఇప్పుడు మనం గిల్లి చేయి ప్రార్థన అన్నాం అనుకోండి, అప్పుడు భూమికి తలకాయ ఉంచి అబ్బో రొంచోపు ఏదో చేసేసి వెళ్ళిపోతుంది. ఆమె హృదయపూర్వకంగా చేయాలంటే ఒకరు గిల్లాల్సిన అవసరంలా, గిచ్చాల్సిన అవసరంలా, ఒక సేవకుడు చెప్పాల్సిన అవసరంలా,
బాధ్యతగా ఎంచి ఏం చేస్తారు? బాధ్యతగా ఎంచి 10 మంది పిల్లలకు నేర్పించే ప్రార్థనలో, నా ప్రార్థనలో లోపాలు ఏమైనా ఉంటే దేవుని సేవకుడు చెప్తాడు. కాబట్టి సేవకులు ఉన్నప్పుడు నేను ప్రార్థన చేస్తే నేను ఏం చేస్తున్నానో, ఎట్లా చేస్తున్నానో, నా ప్రార్థనలో క్రమం ఉందో లేదో అని దైవజనులు చెప్తారు. నేను సరి చేసుకోవచ్చని వాళ్ళు ప్రార్థన ఎలాగే చేస్తారు? హృదయపూర్వకంగా. ఇంకా చాలా మంది చూడండి, ప్రార్థనా వీరుల సమావేశంలో పాలు పొందే శాంతమ్మ కానీ, భాగ్యమ్మ కానీ, లేకపోతే శృతమ్మ కానీ, వీళ్ళందరినీ మనం చూస్తే బెల్లం కొట్టిన రాయి మాదిరి వచ్చి కూర్చుంటారు, వెళ్ళిపోతారు. వాళ్ళకు హృదయంలో లేదు చేయాలని, వాళ్ళకు హృదయంలో లేదు. ఇప్పుడు దాన్ని చెయ్యాలి అని అంటే సేవకురాలో సేవకుడు ఏమ్మా చేయొచ్చుగా అని అడగాలన్నమాట. ఏమండి ఇంట్లో పెళ్ళా, మీరు రాండి అని పిలవడానికి ప్రార్థనగా, మొరపెట్టడంగా, మీ ఇళ్లలో ఏ సమస్యలు లేవా, మీ వ్యక్తిగత జీవితంలో ఏ ఇబ్బందులు లేవా, మీ కళ్ళ ముందు ఆధ్యాత్మికమైన స్థితిలో నశించిపోతున్న వారు లేరా? జన్మనిచ్చిన తల్లి ఏ స్థితిలో ఉందో తెలియదా? తోడబుట్టిన వారు ఏ స్థితిలో ఉన్నారో తెలియదా? భార్యాభర్తల జీవితంలో ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలియవా? మీకు తెలుసు. మీకు తెలిసినటువంటి మీరు మొరపెట్టడానికి ఏమి లేదు, మనస్సు లేదు. నాకైతేనండి ఇక్కడ నిలబడి ప్రార్థన చేస్తే నా దేవుని ఎదుట నాలో ఉన్న లోపాలు కొన్నిటిని, నా తండ్రికి నేను మోసం చేయకపోయినా నా దేవునికి ఏమైనా నేను మోసం చేశానేమో అని నా కన్నీళ్లు పర్యంతం కారిపోతాయి. ప్రియులారా, దేవా ఎన్ని మేలు చేసావు నా తండ్రిగాను. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈ రోజు మీరు ఈ స్థితిలో నిలిచి ఉండడానికి ప్రభు యొక్క గొప్ప కనికరం, పరమ తండ్రి యొక్క గొప్ప దీవెనలు కారణమైతే మరి మీరు హృదయపూర్వకంగా ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? మొరపెట్టాలి. మొరపెట్టాలి. మనం ఇక్కడికి వచ్చింది అటెండెన్స్ వేయించుకోవడానికి కాదు. మీరు ఎవ్వరు రాకపోయినా కూడా నేను షూటింగ్ తీసుకొని వెళ్ళిపోతాను 2 మెసేజ్లు. కానీ మీ బాధ్యత ఏంటంటే మొరపెట్టాలి. నాకు ఎప్పుడు దొరుకుతుంది అవకాశం? నాకు ఎప్పుడు దొరుకుతుంది? నా ప్రక్కన ఉన్నటువంటి మంజులమ్మో, వరలక్ష్మో వెంటనే నోరు టక్కని లేపేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకన్నా నేను ముందు ఎందుకు చేయకూడదు? ఒక లక్ష్మక్కైనా చదువుకుండేది, లేకపోతే ఒక్కరికైనా అవసరం ఉండేది, మీకు ఎవరికి లేవా? అవును, పొరపాట్లు ఏమైనా ఉంటాయి. మేము చెప్పినప్పుడు సరి చేసుకుందాం. మాకు చెప్తే మేము సరి చేసుకున్నాం కదా. మా బిడ్డలుగా మీకు చెప్తే మీరు సరి చేసుకోండి. తప్పే ఉన్నాయి దాంట్లో. దానివల్ల అవమానం ఏముంది? చిన్నతనం ఏముంది? హృదయపూర్వకంగా ఏం చేయాలి? మొరపెట్టాలి. చెప్పితే కాదు, మరలా చెప్తున్నాను, చెప్పితే కాదు. ఆసాపుకి ఎవరు చెప్పారు? 78వ కీర్తన 34లో ఎవరన్నా చెప్పారా? ఎవరు చెప్పలే ఆయనకు. ఆయన అంటాడు, హృదయపూర్వకంగా నేనేం చేస్తున్నాను? బతిమాలుకుంటున్నాను ప్రభువా. ఇక్కడ ఏమన్నాడు? 119వ కీర్తన 145 వచ్చిన హృదయపూర్వకంగా నేనేం చేస్తున్నాను? మొరపెడుతున్నాను ప్రభువా, మొరపెడుతున్నాను ప్రభువా. అవునండి, చివరి దినాల్లో ఉన్నామండి. ఎన్ని కుటుంబాల్లో ఒకసారి ఆలోచించేయండి. బయటికి వెళ్ళిన భర్త క్షేమంగా ఇంటికి వస్తున్నాడు అంటే ఎంత గొప్ప కార్యం. మీ భర్తలు ఒక అండర్ గ్రౌండ్లో యాస్బెస్టాస్ లేకపోతే ఒక యురేనియంలో పని చేస్తున్నారు. చూడలేదా ఈ మధ్యకాలంలో మీరు? తెలంగాణలో ఒక గనిలో లోపల పని చేస్తుంటే చచ్చిపోయిన శవాలు కూడా 6 నెలలు వెతికితే చచ్చిపోయిన శవాలు కూడా ఆ పైన ఉన్నటువంటి అవన్నీ పడి లోపల చనిపోయిన శవాలు కూడా ఈ రోజు కూడా చిక్కల. ఈ రోజుకు చిక్కల. మరి మీ భర్తలు పనికి వెళ్తుంటే దేవాలయంలోనికి వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మా కోసం మొరపెట్టమంటున్నామా? మేము మీ కొరకు మొరపెట్టండి. అందుకే యేసుప్రభు చెప్పింది, నా కోసం ఏడ్చింది చాలే యెరూషలేము కుమార్తెలారా, మీ కొరకు, మీ పిల్లల కొరకు మీరేం చేయాలి? ఏడవండి. ఏడవం. మనం ఏడుపు రాదు మనకు. మా పిల్లోడు అన్నాడట, నేను ఆదివారం, ఏంటమ్మా నాన్న అంతగా ఏడ్చేవాడు, ముందు నుంచి కూడా పరిచర్లు అలాగే ఏడ్చేవాడా? నేను చెప్తానండి, నేను ఒగలేడుపులు ఏడపడం, బెల్లేడుపులు ఏడ్చడం నా వల్ల రాదు, నా చేత కాదు అది. నా మనస్సులో నా దేవుని ప్రేమను నేను తలపోసుకున్నప్పుడు నేను ఎంతో రుణస్తుని ఆయనకు. నా ఎదుటున్న నా బిడలను దేవుని వాక్యంలో నడిపించడానికి హృదయములో నుంచి కలిగేటటువంటి భారమే తప్ప
ఎవరినో ఒప్పించాలనో ఎవరి దగ్గర మార్పు అది అవసరమేలే. నా మనస్సు నా తండ్రి ప్రేమను నేను తలపోసుకున్నాను నిన్న. దేవా, నా తండ్రి జన్మనిచ్చిన తండ్రిని కాదు, ఆయన వెళ్ళిపోయాడు, ఆయన పని ఆయన చేసి. కానీ పరమ తండ్రి ఉన్నాడు చూడండి, నేను ఆయనకి ఎంత రుణస్థుడైనా ఉన్నానో. ప్రయాణాల్లో వెళ్తుంటే నా పక్కన కొన్నిసార్లు యాక్సిడెంట్ అయ్యి శవాలు ఆ యొక్క ట్రక్కులలో ఆ లోపల ఇరుక్కుపోయి ఉంటే జేసీబీతో లాగినా కూడా ఆ శవాలు బయటికి రావడం. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నప్పుడు అదో దారిలో వెళ్తున్నప్పుడు చేతులు వణికేవండి. నేను వెళ్ళగలనా ముందుకు? సభలలో నిలబడ్డప్పుడు దేహంలో కలిగే బలహీనతను బట్టి నేను బతకగలనా అనుకుంటూ వచ్చాను. నేను మరలా చెప్తున్నాను, ఒకరు చెబితే చేసేది ప్రార్థన కానే కాదు. మీ మనస్సులో భావన, కన్న తండ్రి వ్యభిచారుడై పరాయి స్త్రీల పొందుకోరి పాపంలో బతుకుతూ ఉంటే ఆయన బిడ్డగా మొరపెట్టవా? నువ్వు ఉన్న ఫలంగా చేస్తే ఏమైపోతాం మనం? హృదయపూర్వకంగా మొరపెట్టాలి. చెప్పారని కానే కాదు ప్రియులారా, మీరు మొరపెట్టినా మొరపెట్టకపోయినా ప్రార్థన జరుగుతుందా లేదా? ఇక్కడ జరుగుతుంది. మీరు ప్రార్థన చేసినా చేయకపోయినా ఇక్కడ జరుగుతుంది కదా, జరుగుతుంది. కానీ మీరెందుకు వచ్చినట్లు? వాక్యం వినడానిక? వాక్యం రోజు వింటూనే ఉన్నారు. ప్రార్థన చేయడానికి 2 నుంచి 3 వచ్చినప్పుడు మొరపెట్టాలి. మొరపెట్టే భావన ఎవరుకుంటుందో తెలుసా? తర్వాత విషయం చెప్తాను చూడండి. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదామా? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఎంత చక్కగా ఉందన్నమాట. మీరు పాపమునకు దాసులై ఉంటుంది గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, ఆ మాట చూడండి, దానికి హృదయపూర్వకముగా చాలు. 3వది ప్రియులారా, హృదయపూర్వకముగా దేవుని ఉపదేశానికి ఏం కావాలి? లోబడాలండి. దేవునికి లోబడ్డం, ఉపదేశానికి లోబడ్డం అంటే ఎంత గొప్ప భాగ్యం. ఆయన అన్నాడు చూడండి ఇక్కడ 17లో, మీరు ఒకప్పుడు పాపమునకు దాసులై ఉంటారు గాని ఉపదేశమునకు మీరు అప్పగింపబడగానే, అంటే ఉపదేశం మిమ్మల్ని దర్శించగానే మీ పాపము నుంచి, శాపము నుంచి, దుర్మార్గమైనటువంటి దుష్టత్వము నుంచి విడిపించబడ్డారు. మీరు విడిపించబడిన తర్వాత ఆ ఉపదేశానికి మీరేం కావాలి? హృదయపూర్వకముగా లోబడాలి. అబ్రహాము 318 మంది దాసులు కలిగి ఉన్నాడు. అంటే ఇంట్లో పనులు 318 మంది ఉన్నారు. గొర్రెలు కాసేవాళ్ళు, ఇంటి పని చేసేవాళ్ళు, ఆ పని చేసేవాళ్ళు, ఈ పని, 318 మంది ఉన్నారు. కానీ దేవుడు అబ్రహాము అని అనగానే, నేనేంటి, నా పరపతి ఏంటి, పనులు చాలా మంది ఉన్నారు, పనులున్న యజమాని నేను, అతిశయపల్లా, వెంటనే నీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు చెప్పండి. అక్కడ రాయబడింది, నీ కుమారుని తీసుకొని వచ్చి బలి అని అనగానే పనోడు కట్టెలు తీర్చాడా, అబ్రహాం కట్టెలు తీర్చాడా? 318 మందితో పని చేయించుకోవచ్చు కదమ్మా. దేవుడు చెప్పిన పనిని పనోడు కాదు చేయాల్సిన నేను చేయాలి. అది లోబడ్డం అంటే నువ్వు చెయ్యి కాదు, నేను లోబడాలి. నా బాధ్యతది. అబ్రహాం అన్నాడు, నా బాధ్యతది. కొన్ని కట్టెలు చీల్చి గాడి మీద పెట్టండి అని తీసుకొని పోతాంటే అలాగే చేస్తామయ్యా అనే పని వాళ్ళు ఉన్నారు. 2వది, కట్టెలు తీసుకొని అయిపోయింది, కట్టెలు చీల్చాడు, వెళ్ళిపోయాడు. మోరియా పర్వతం మీదకి వచ్చారు, మోరియా పర్వతం దగ్గరికి వచ్చారు, పర్వతాల దగ్గరికి వచ్చారు. పనోడిని, నువ్వు ఎక్కడున్నా మేము పోయి ఆరాధించి వస్తామన్నాడు. ఆ కట్టెలు ఎవరు మోసుకుపోవాలి? ఇప్పుడు ఏం పనులతో పైకి వచ్చి పెట్టిపోదురని పైన కట్టెలని చెప్పకూడదు. గుర్తు పెట్టుకోండి ప్రియులారా, లోబడ్డము అంటే వాళ్ళు చేస్తారులే, వీళ్ళు చేస్తారులే, వాళ్ళులే, నాదిలే, నాది బాధ్యత. నా దేవుని సందేశానికి నేను లోబడాలి. ఎందుకంటే ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నాడు ఆయన. నేను లోబడాలి. ఎవరైతే లోబడతారో వారిని బహుగా ఆశీర్వదిస్తాడండి. అబ్రహాము లోబడ్డాడు, యోసేపు లోబడ్డాడు,
దావీదు లోబడ్డాడు, మోషే లోబడ్డాడు. లోబడిన ప్రతి ఒక్కరి జీవితాలు చరిత్రగా మార్చాడు దేవుడు. నువ్వు లోబడితే నిన్ను బహుగా దీవిస్తాడు ప్రియులారా. ఇంకా చాలా ఉన్నాయి. మరొకటి మాట చూద్దామా? కీర్తనల గ్రంథం 15వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. 15వ కీర్తన 2వ వచనాన్ని చూద్దాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. చాలు ప్రియులారా. 4వది, దేవుని ఎదుట హృదయపూర్వకంగా ఏం చెప్పాలి? నిజం మాట్లాడాలి, నిజం పలకాలి. అబద్ధాలొద్దు. మనలో లోపాలుంటాయి, తప్పిదాలుంటాయి, బలహీనతలుంటాయి. ఆయనకు తెలియంది ఏమి లేదు, ఇక్కడ ఆయనకు మరుగైంది ఏది లేదు. అందుకే దావీదు ప్రార్థన చేసేటప్పుడు 51వ కీర్తనలో అన్నాడు, నా అంతరంగమునందు స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు. లోపల మనసు స్థిరంగా ఉండాలి ప్రభువా. ఎందుకంటే పైకి నేను చెప్పిన మాటలు వేరు, అంతరంగం వేరు. అందుకే అన్నాడు, హృదయపూర్వకముగా నిజం మాట్లాడాలి, నిజం పలకాలి. దేవునికి మరుగైనవి ఏవి లేవు. వీటికొచ్చి మన రహస్య పాపాలు ఏమున్నాయో అవి నిజంగా మాట్లాడండి, బాహాటంగా వద్దు. హృదయంలో ఏదో పాపం జరిగింది, అది చెప్పొద్దు నువ్వు 10 మందిలో. అది నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు అది ఒప్పుకో ఆయన దగ్గర, దాన్ని విడిచిపెట్టు. దాన్ని 10 మందిలో వల్లించమని సేవకుడు చెప్పడు, దేవుడు కూడా చెప్పడు. ఎందుకంటే ఆ 10 మందిలో నువ్వు అవమానపరచబడ్డం కూడా దేవునికి ఇష్టంలా. నువ్వు చేసిన రహస్య పాపం ఏదైతే ఉందో అది ఆయనకు తెలిసి అది ఆయనకు ఒప్పుకో. కానీ సంఘక్షేమము నిమిత్తమై, వ్యక్తిగత జీవితము నిమిత్తమై నిజం పలుకు. అందుకే అక్కడ అన్నాడు, హృదయపూర్వకముగా నిజము పలికేవాడట, దేవుని సన్నిధానంలో అతను అతిథిగా ఉంటాడు. ఇంకా హృదయపూర్వకంగా ఏం చేయాలో ఇంకో మాట చూద్దామా? ముగిస్తాను ప్రియులారా. నిర్గమాకాండం 35వ అధ్యాయము, నిర్గమాకాండము 35వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూద్దామా? ఇక్కడ హృదయపూర్వకమని లేదు, మనఃపూర్వకమనింది. ఆ మాట చూద్దాం. 35వ అధ్యాయం 29వ వచనం, మోషే చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన పనులన్నిటి కొరకు ఇశ్రాయేలీయులలో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించనో వారందరూ మనఃపూర్వకముగా యెహోవాకు అర్పణములు చాలు ప్రియులారా. ప్రత్యక్ష గుడారము చేయాలనుకున్నారు. మోషేతో దేవుడు చెప్పి, ఒక మంచి పనివాడు ఉన్నాడయ్యా, బెసలేలు ఆ పనివాడి పేరు, అతను నువ్వు ఏర్పరచుకో, అతను పని చాలా నైపుణ్యంగా చేస్తాడు అని చెప్పాడు. సరే ప్రభువా, అలాగే చేద్దాం అని మోషే గారు దేవునితో ఒడంబడిక చేసుకున్నారు. ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు వారికి ధనం అవసరమైంది. నిజమే కదా? దేవుని పని చేయాలి అని అంటే ప్రార్థనతో మాత్రమే కాదు, ప్రార్థనకు తోడుగా. అప్పుడప్పుడు మనం అక్కడక్కడ చూస్తాం కదా, ప్రార్థించే పెదవుల కన్నా చేయుతనిచ్చే చేతులు మిన్నా అని. కొంతమంది ప్రార్థన చేసి చేతులు మాత్రం ముడుచుకుంటారు. అయితే ఒక మాట చెప్తాను ప్రియులారా, మోషే గారు ఆజ్ఞ జారీ చేశారు. ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి పని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీరు ఆ పని కొరకు ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే బలవంతం కాదు, మనపూర్వకముగా ఇచ్చేవాళ్ళు, హృదయపూర్వకంగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. మీరు కూడా ఈ పనిలో అందరూ కూడా పాలి భాగస్తులు కావచ్చు అని 20-21 వచనంలో మోషే చెప్పి పక్కకు వెళ్ళిపోయాడు. అప్పుడు 29వ వచనాన్ని చూస్తే, పురుషులేమి ఇశ్రాయేలులో పురుషులేమి స్త్రీలేమి తెచ్చుటకు ఎవరి హృదయములు వారిని ప్రేరేపించునో వారందరూ అర్పణలు ఎలాగ తీసుకొచ్చారు? మనస్ఫూర్తిగా తీసుకొచ్చారు. అందుకే నూతన నిబంధనలో కూడా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8-9 అధ్యాయానికి వెళ్తున్నప్పుడు మాసిదోనియా సంఘము దేవుని పరిచర్య కొరకు ఇచ్చే అర్పణ ఎలాగునిందో తెలుసా? సనుగు కొనకయు బలవంతముగా కాకయు. ఎలాగిచ్చారు వాళ్ళు?
హృదయపూర్వకముగా ఇచ్చారు, వర్ధిల్లిన కొలది ఇచ్చారు. వారు సంపన్నులా కాదు, అక్కడ రాయబడింది, మీరు చదవండి కావాలంటే. వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను అని రాయబడింది. దేవునికి ఇచ్చే అర్పణ ఎప్పుడైనా ప్రియులారా పక్కన వాళ్ళతో కంపారిజన్ చేసుకొని ఇవ్వకూడదు. మనం వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఇవ్వాలి, వాళ్ళు చేశారు కాబట్టి నేను చేయాలి, నో, కానే కాదు. అది దేవుడు మెచ్చనే మెచ్చడు. మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి దేవునికి అర్పణ. అందుకే మనపూర్వకముగా అర్పణలు తెచ్చారు, అది దేవుడు స్వీకరించి పనిని జరిగించుకున్నాడు. ఇంకా మనం చాలా విషయాలు చూడవచ్చు, కానీ ఈ విషయాలతో ముగిస్తూ ఉన్నాను. ఒక్కసారి మనం చూస్తే హృదయపూర్వకముగా దేవుని ఆజ్ఞలు గైకొనాలి, హృదయపూర్వకముగా దేవుని బ్రతిమాలుకొని మొరపెట్టే ప్రార్థనా అనుభవం ఉండాలి, హృదయపూర్వకముగా దేవునికి లోబడాలి, హృదయపూర్వకముగా నిజం మాట్లాడాలి. 5వది కూడా చెప్పాడు, హృదయపూర్వకముగా దేవునికి ఇచ్చే అర్పణ ఉండాలి. ఇంకా హృదయపూర్వకముగా ప్రేమించాలి అని, దేవుని పని చేయాలని, హృదయపూర్వకంగా చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు ఆత్మ నడిపింపును బట్టి మరొకసారి చెప్తాను. ఇప్పుడైతే ఈ 5 విషయాలు మనస్సులో ఉంచుకొని హృదయపూర్వకముగా చేస్తే దేవుడు ఆకాశ భూమికి అందున్న సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు వారిని వాగ్దానము చేసిన ప్రకారంగా ఏం చేస్తాడట? నిండారులుగా దీవిస్తాడట. తలలో ఉంచుదాం, కళ్ళు మూసి హృదయపూర్వకంగా మనము చేస్తున్నామో లేదో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని నేడైనా మనస్సు మార్చుకొని హృదయపూర్వకముగా చేద్దాం. దేవుడు నిజంగా దీవిస్తాడు ప్రియులారా, నిజంగా ఆశీర్వదిస్తాడు. తలలు ఉంచండి, కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపువైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఎవరి కోసమో చేసేది కాదు భక్తి, ఎవరి మెప్పు కోసమో చేసేది కాదు విశ్వాస జీవితం. అది హృదయపూర్వకంగా చేయాలి అని చేసే ప్రార్థనలో, వినే వాక్యములో, లోబడే విషయములో, తండ్రి నిజము మాట్లాడే విషయములో, అర్పణలు అర్పించే విషయంలో హృదయపూర్వకముగా చేయాలన్న నీ విలువైన మాటలను బట్టి నాయనా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిజమే తండ్రి, హృదయపూర్వకముగా చేస్తే మాకేంటి లాభం అని అనుకుంటే 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయం 14వ వచనములో సొలొమోను దేవాలయం ఎదుట మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తూ, నీ భక్తులు హృదయపూర్వకముగా మొరపెట్టినప్పుడు ఆకాశము భూమి అందున్న సమస్తమునకు ఆధారమైన దేవా, వారిని నీ వాగ్దాన ప్రకారముగా దీవించండి అని మొరపెడితే 7వ అధ్యాయం 14వ వచనములో నిజముగా నేను దీవిస్తాను, నా మనస్సు నా కనుదృష్టి ఆ ప్రార్థన మీద ఉంటుంది అని పలికారు. నిజమే నాయనా, ఈ మాటలు వాస్తవమైనవిని గ్రహించి హృదయపూర్వకముగా మేము మొరపెట్టే అనుభవంలోనికి రావడానికి సహాయము చేయండి. ప్రకటించిన ఈ పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30దంతలుగా 60దంతలుగా 100 ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవైన మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొందియున్నాము తండ్రి, ఆమేన్. మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.